నేటి నుంచి ఏపీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ మైదుకూరులో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. నిషేధిత జాబితా భూముల ఇష్యూపై కేబినెట్ సబ్ కమిటీ, పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం. ఇవాళ ఏపీ పర్యటనకు కేంద్ర హోంమంత్రి, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న అమిత్ షా. సింగపూర్లో కొనసాగుతోన్న సీఎం రేవంత్ పర్యటన తొలి రోజు ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు చట్ట ప్రకారం ఖర్చు చేయాలి, ప్రతి నెల వివరాలు సమర్పించాలన్న డిప్యూటీ సీఎం భట్టి. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, జీహెచ్ఎంసీలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్న మంత్రి పొంగులేటి. రిజర్వేషన్స్ పెంచకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దు, తక్షణమే అసెంబ్లీలో చట్టం చేయాలన్న ఆర్ కృష్ణయ్య. నన్ను కేసుల్లో ఇరికించేందుకు ప్రజల సొమ్ము వృధా చేస్తున్నారు, లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమన్న కేటీఆర్. నేడు తెలంగాణ గ్రూప్ 2కి విడుదల, ఈ నెల 22 వరకు అభ్యంతరాలకు ఛాన్స్. ఇకపై కాల్ లాగ్ నుంచి అనుమానిత కాల్స్ పై ఫిర్యాదు, సంచార్ సాథీ యాప్ ప్రారంభించిన జ్యోతిరాదిత్య సింధియా. ఢిల్లీలో ముగిసిన నామినేషన్ల పర్వం, నేటి నుంచి ప్రారంభం కానున్న పరిశీలన. మంచు ఫ్యామిలీలో ట్వీట్ వార్, విష్ణు పోస్టుకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన మనోజ్. అఫ్జల్గంజ్ కాల్పుల కేసు నిందితుల కోసం ముమ్మర గాలింపు, బీహార్లో కేసులు ఆరా తీసిన తెలంగాణ పోలీసులు. గర్భిణులకు 21,000 ఆర్థిక సాయం, పేదలకు 500కే సిలిండర్, ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్. ఉచితాలు మంచివని ఇకనైనా ఒప్పుకోవాలి, బీజేపీ మేనిఫెస్టోపై కేజ్రీవాల్ సెటైర్స్. తమిళనాడు సర్కార్ గవర్నర్కు సుప్రీంకోర్టు వార్నింగ్, వివాదం తేల్చుకోకపోతే జోక్యం చేసుకుంటామని వెల్లడి. ప్రయాణికులకు షాక్ ఇచ్చిన బెంగళూరు మెట్రో, ఛార్జీల పెంపునకు నిర్ణయం తీసుకున్న బీఎంఆర్సీఎల్. ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్, అల్ ఖాదిర్ కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయుల మృతి, 16 మంది మిస్ అయినట్లు తెలిపిన విదేశాంగ శాఖ. జిన్పింగ్ తో ఫోన్లో సంభాషించిన ట్రంప్, ప్రపంచ శాంతి కోసం పనిచేయాలని చర్చించినట్లు వెల్లడి. నేడు ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ సెలక్షన్, జట్టును ప్రకటించనున్న అజిత్ అగార్కర్.